పవనన్న వచ్చేసాడు, ఇక జగనన్న పరిస్థితి ఏంటో చూడాలి. ఎందుకంటే వరదల్లో ఓ పక్కన సాయం అందినా అందకపోయినా చంద్రబాబు స్వయంగా నీళ్లల్లో నానుతూ ఆ ప్రాంతం అంతా తిరిగారు, తద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించాడు, అక్కడ దాని మీద విమర్శలు చేసేశాడు. అసలు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు పబ్లిక్లో పాజిటివ్ గవర్నమెంట్కి రావాలా, నెగిటివ్ జగన్ మీదకి పోవాలి అంటే అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి, అంటే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ వల్లనే సాధ్యం. ఇప్పుడు చిట్ట చివరి వాళ్ళకి కూడా ఆహారం అందలేదు, చిట్ట చివరికి నీళ్ళు అందలేదు, లేదా నడవగలిగిన వాళ్ళకి మొదట్లో ఉన్న వాళ్ళకే అందింది, ఇట్లాంటివన్నీ స్వయంగా ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినాయి. అలాగే స్వయంగా చంద్రబాబు గారే అంగీకరించి అధికారుల్ని దాంట్లో తప్పు అని చెప్పి కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు అట్లాంటిది చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారానికి సంబంధించి యాక్టివిటీ చేశారు కాబట్టి ఇప్పుడు ఇక ఈ జగన్ వైఫల్యం అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావాలి. ఒకటి, ఇప్పుడు బుడమేరు జగన్ వల్లనే పోయింది, లేదా కృష్ణానదికి సంబంధించి సరైన ప్లానింగ్ జగన్ వల్ల పోయింది. ఇక ఇవన్నీ కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ జగన్కి ఇక బ్యాటింగ్ చూపెడతారు, ఘాట్ అయినటువంటి విమర్శలతో విరుచుకుపడబోతున్నారు. చూద్దాం మరి కాసేపట్లో.